ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మనం జనరల్ స్టడీస్ డిస్కస్ చేసుకుంటున్నాం. 2013 నుంచి 2020 వరకు ఏమైతే ఎగ్జామ్స్ జరిగినాయో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి జనరల్ స్టడీస్ చేయడం ఈ క్లాసుల్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్లో మనం 2012వ సంవత్సరము 18వ తారీఖు 11వ నెల 2012 జరిగినటువంటి జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ మున్సిపాలిటీస్ పేపరు డిస్కస్ చేసుకుందాం. ఇది బేస్డ్ ఆన్ ఏపీపీఎస్సి ఫైనల్ కీకి ఉన్నటువంటి ఆన్సర్లను బట్టి వీటికి ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొదటి క్వశ్చన్ మనం చూసినట్లయితే అస్సాం మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఒక్కొక్క దానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఒక్కొక్క దానికి 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీహార్ మరియు పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క దానికి రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే 16 స్థానాలు రాజ్యసభలో ఉన్నాయి. లోక్సభ మరియు రాజ్యసభలో నామినేట్ అయ్యే మొత్తం స్థానాలు ఎన్ని అంటే ఇక్కడ రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభకు 2, లోక్సభకు 12 మొత్తంగా కలుపుకుంటే మనకు 14 మంది లోక్సభ మరియు రాజ్యసభలో నామినేట్ అయ్యేటువంటి మొత్తం స్థానాలు. కె బ్రహ్మానందరెడ్డి ఎవరు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు? ఇక్కడ ఏంటంటే ఈ బిట్ని మనం పరిశీలించాల్సింది. ఆంధ్రప్రదేశ్ విభజించబడక ముందు మన ఆంధ్రప్రదేశ్కి రెండవ బ్రహ్మానందరెడ్డి తర్వాత అవ్వినటువంటి ముఖ్యమంత్రి గురించి అడిగారు. ఎవరంటే ఎన్ సంజీవరెడ్డి. ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిట్టే. ఆంధ్రప్రదేశ్కి రెండవ గవర్నర్గా ఎవరు వ్యవహరించారు? ఎవరు అంటే భీమసేన్ సచార్. 1990-96 మధ్య కాలంలో ఇండియాకి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? టిఎన్ శేషన్ ఇండియాకి ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఈయన పాలనా కాలంలోనే మనకు ఈవీఎంలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. అందువలన టిఎన్ శేషన్ అనేటువంటి ప్రధాన ఎన్నికల అధికారి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 7వ మరియు 8వ లోక్సభలకు స్పీకర్గా పనిచేసిన వారు ఎవరు అంటే బలరాం జక్కర్. 1984-89 మధ్య కాలంలో భారత ప్రధానమంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు అంటే రాజీవ్ గాంధీ. భారతదేశ రెండవ ఉపరాష్ట్రపతిగా వ్యవహరించినది జాకిర్ హుస్సేన్. 2011లో భారతదేశ మహిళా జనాభా ఎంత అంటే 58,64,00,000. ఫ్రెండ్స్, ఈ బిట్టు 2011 జనాభా లెక్కలను అనుసరించి 2011లో భారతదేశంలో జనాభా పరంగా 5వ పెద్ద రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. 2011లో కింది భారతదేశ రాష్ట్రాల్లో అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది అంటే సిక్కిం. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు అంటే కేవి రంగారెడ్డి. 2010 జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు చంద్రశేఖర్ కంబారా. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే శుక్రుడు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రహం. అనిమోమీటర్ దేనిని కొలుస్తుంది? గాలి వేగాన్ని అనిమోమీటర్ కొలుస్తుంది. ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు? టంగ్స్టన్తో తయారు చేస్తారు. ఇండియా యొక్క సిలికాన్ వ్యాలీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? బెంగుళూరు నగరాన్ని ఇండియా యొక్క సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. కంప్యూటర్ భాష కానిది క్రింది వాటిలో అక్కడ ఏమిచ్చారంటే ఫోర్ట్రాన్, బేసిస్, లోటస్, కోబాల్. ఫోర్ట్రాన్, బేసిస్, కోబాల్ 3 కూడా కంప్యూటర్ భాష పదాలే. లోటస్ మాత్రం కంప్యూటర్ భాష కాదు. ఎంత ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది? 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి ఉష్ణోగ్రత అనేది సాంద్రత అధికంగా ఉంటుంది. విద్యుత్కి అత్యుత్తమ వాహకం ఏది? వెండి విద్యుత్కి అత్యుత్తమ వాహకంగా చెప్పుకోవచ్చు.
ప్రాథమిక రంగులు అని వేటిని చెప్పుకుంటాము? ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అని చెప్పుకుంటాము. దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేని వారికి ఏ కంటి వ్యాధి ఉన్నట్లు మనం గుర్తించవచ్చు? మయోపియా అనే కంటి వ్యాధి ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. నైట్రోజన్ను కనుగొన్నది ఎవరు? డేనియల్ రూదర్ఫర్డ్ అనే శాస్త్రజ్ఞుడు నైట్రోజన్ను కనుగొన్నాడు. అయోడిన్ను కనుగొన్నది ఎవరు? బి కోటాయిస్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అయోడిన్ని కనుగొన్నాడు. టూత్పేస్ట్ తయారీలో వాడబడే రసాయనం ఏది? దీనికి ఆన్సర్ సూపర్ ఫాస్ఫేట్ అని ఇచ్చారు, కానీ ఇది కూడా రాంగే. దీనికి ఆన్సర్ లేదండి, సారీ. భోపాల్ వాయు విస్ఫోటనంలో బయటికి వెలువడిన వాయువు ఏది? మిథైల్ ఐసోసైనేట్. కంప్యూటర్ను నియంత్రణ చేసే విభాగం ఏది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీనినే మనం CPU అంటాము. కంప్యూటర్ వైరస్ని ఏమంటారు? బగ్ అంటారు. బేకింగ్ సోడాకి రసాయనిక పేరు సోడియం బైకార్బోనేట్. సున్నపు రాయికి రసాయన పేరు కాల్షియం కార్బోనేట్. ఇత్తడి వేటి యొక్క మిశ్రమము? రాగి మరియు జింకుల మిశ్రమమే ఇత్తడి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? JB కృపాలని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. దేనితో 1854 వుడ్స్ డిస్పాచ్కి సంబంధం ఉన్నది? విద్యతో వుడ్స్ డిస్పాచ్ అనే దానికి సంబంధం ఉంది. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తాను అని అన్నది ఏ స్వాతంత్ర ఉద్యమకారుడు? సుభాష్ చంద్రబోస్. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నారు. లార్డ్ మెకాలే ఏ సంస్కరణలకు పేరు పొందారు? విద్యా సంస్కరణలకు సంబంధించి లార్డ్ మెకాలే పేరు పొందారు. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? బెంజోయిక్ ఆమ్లం ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థము. పెట్రోలియం ఉత్పత్తులను ఏ రకం వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? నైలాన్ వస్త్రాలను తయారు చేయడానికి పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ వారు మొదట భారతదేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేశారు? ఇండిగో అనే వస్తువుతో వ్యాపారం చేశారు. మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు? విన్స్టన్ చర్చిల్ మహాత్మా గాంధీని నగ్న ఫకీర్ అని అన్నారు. నాణేల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్ అంటారు. గుప్త పాలకులు ఏ నాణేలను ఎక్కువగా జారీ చేశారు? బంగారం మరియు రాగి నాణేలను గుప్త పాలకులు ఎక్కువగా జారీ చేశారు. జెండా అవెస్తా ఎవరి పవిత్ర గ్రంథము? పార్సీలు యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం జెండా అవెస్తా అంటాము. తొలి రాతి యుగ సంస్కృతికి ఆధారమైన ఆర్థిక వ్యవస్థ ఏది? దీనికి 2 ఆన్సర్లు చెప్పుకోవచ్చండి. వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ మరియు పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అని 2 ఆప్షన్లు మనం చెప్పుకోవచ్చు. 1806-1818 మధ్య కాలంలో భారతదేశాన్ని దర్శించకుండా భారతదేశ చరిత్ర మీద 6 పుస్తకాలు రాసిన వారు ఎవరు? జేమ్స్ మిల్ అనేటువంటి చరిత్రకారుడు 6 పుస్తకాలు రాయటాన్ని జరిగింది. ఇది భారతదేశాన్ని దర్శించకుండానే. భారత మార్కిస్ట్ చరిత్రకారులు ఎవరు? RS శర్మ, రోమిల్లా తాఫర్, ఇర్ఫాన్ హబీబ్ అనేటువంటి ముగ్గురు కూడా భారత మార్కిస్ట్ చరిత్రకారులుగా చెప్పుకోవచ్చు. తొలి బౌద్ధ సాహిత్యం అధికంగా ఏ భాషలో వ్రాయబడింది? పాడి భాషలో వ్రాయబడింది. ఏ వంశాల రాజులను మరియు రాజ్యాలను సంగం సాహిత్యం వర్ణించింది? దక్షిణ భారత యొక్క రాజ్యాలను మరియు రాజులను వారి వంశాలను సంగం సాహిత్యం అనేది వర్ణించడం జరిగింది. మహాబలిపురంలో ఉన్న రథ దేవాలయాలు నిర్మించింది ఎవరు? నరసింగ్ వర్మన్ I
చంద్రగుప్త II పాలనా కాలంలో ఇండియాకు వచ్చిన విదేశీయుడు ఎవరు? హుయాన్ సాంగ్ అనే విదేశీయుడు చంద్రగుప్త II పాలనలోకి వచ్చారు. రాజతరంగిణి గ్రంథకర్త ఎవరు అంటే కల్హణుడు రాజతరంగిణిని రచించెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించబడిన సంవత్సరం ఏది? 1784లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించబడింది. మొఘల్ పాలకుల సైనిక వ్యవస్థ ఏంటి? మన్సబ్దారీ వ్యవస్థ మొఘల్ పాలకుల యొక్క సైనిక వ్యవస్థగా ఉన్నది. మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు? రజియా సుల్తానా మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్గా ఉన్నారు. శివాజీ వారసుడు ఎవరు? సంభాజీ శివాజీ యొక్క వారసుడు. రజియా సుల్తాన్ తన భర్తతో యుద్ధంలో మరణించినది. ఆ భర్త పేరు ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, సారీ. మరలా మీకు ఇంకో వీడియోలో చూడటం జరుగుతుంది. అది తిరుక్కురల్ గ్రంథ రచయిత ఎవరు? తిరువళ్ళువార్ అనేటువంటి గ్రంథకారుడు తిరుక్కురల్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. వాత్స్యాయనుడు రాసిన కామసూత్రాలో ఎన్ని కళలు ప్రస్తావించబడ్డాయి? 64 కళలను వాత్స్యాయనుడు కామసూత్రాలో ప్రస్తావించడం జరిగింది. ఎవరి పాలనా కాలంలో ఆర్యభట్ట ఒక ప్రసిద్ధ పండితుడు? గుప్తుల పాలనా కాలంలో ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి శాస్త్రజ్ఞుడు ఒక ప్రసిద్ధ పండితుడుగా ఉన్నారు. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకులు? ధర్మపాల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అలాగే వ్యాకరణంలో ప్రసిద్ధి గ్రంథం మహాభాష్య రచించినది ఎవరంటే పతాంజలి. హరప్పా నాగరికతను కనుగొన్న కాలం 1920 నుండి 21 మధ్య కాలంలో హరప్పా నాగరికతను కనుగొన్నారు. హరప్పా నాగరికతను ఏమని ప్రస్తావిస్తారు? కంచు యుగ నాగరికత అని ప్రస్తావిస్తారు. వేదం అంటే అర్థం జ్ఞానం. కనిష్కుడు ఏ మతాభిమాని? బౌద్ధ మతాభిమాని. పాండ్య రాజ్య ముఖ్య పట్టణం ఏది? మదురై పాండ్యరాజ్య ముఖ్య పట్టణం. ఆత్మధైర్యం, ఆత్మగౌరవం మరియు ఆత్మత్యాగం పురికొల్పేందుకు కాళీ మరియు దుర్గామాతల పేరులను ఉపయోగించిన వారు ఎవరు? బిపిన్ చంద్రపాల్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 1934వ సంవత్సరము. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సంవత్సరం నవంబర్ 1932వ సంవత్సరం. వైస్రాయ్ అంటే రాజ్యాధిపతి యొక్క వ్యక్తిగత ప్రతినిధి. ఇండియాలో ప్రభుత్వ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ఎవరు? కార్న్ వాలిస్. జ్యోతిబా పూలే అసలు పేరు ఏంటంటే జ్యోతిరావు పూలే. భారతదేశం మొదటి ఆర్థిక శాస్త్రవేత్తగా ఎవరని మనం చెప్పుకోవచ్చు? దాదాబాయి నౌరోజీని చెప్పుకోవచ్చు. నూర్ జహాన్ మొదటి భర్త పేరు? షేర్ ఆఫ్ఘన్. హైదరాబాద్ నగరాన్ని మరియు చార్మినార్ను నిర్మించిన వారు ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. గురు గోవింద్ సింగ్ను ప్రభావితం చేసిన హిందూ దేవుడు ఎవరు? దీనికి కూడా ఈ కీలో ఆన్సర్ ఇవ్వలేదండి. నిజాం ఉల్ ముల్క్కు ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు? 1724వ సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నబామ్ తుకి ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉన్నారు? అప్పుడు 2012లో అడిగిన క్వశ్చన్ అండి. అరుణాచల్ ప్రదేశ్కి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. షెర్రీ రహమాన్ ఏ దేశానికి పాకిస్తాన్ రాయబారి? అప్పుడుదండి, ఇది కరెంట్ అఫైర్స్. ఇంకా ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? 1989. భూకంపం అనేది ఏ కాలంలో సంభవిస్తుంది? ఉదయాన్నే, మధ్యరాత్రి, మధ్యాహ్నం, పైవన్నీ దీనికి ఆన్సర్. విపత్తు
ప్రకృతి విపత్తుకు ఉదాహరణ తుఫాను, భూకంపము మరియు సునామీ. ఈ మూడు కూడా ప్రకృతి విపత్తుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1917 జూన్ 26న నమోవాలో సంభవించిన అతిపెద్ద భూకంపం రిక్టార్ స్కేల్పై ఎంతగా నమోదైంది? 8.3గా నమోదైంది. ప్రమాదం హజార్డ్ ఒక అపాయకరమైన సంఘటన. అది భూకంపం కావచ్చు, సునామీ కావచ్చు, వరద కావచ్చు. విపత్తు ఒక సంఘటన, దాని వలన మానవ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, జంతువుల నష్టం కూడా కలుగుతుంది. సీడర్ అను తుఫాను బంగ్లాదేశ్ను తాకి నష్టం కలిగించింది. అది ఏ సంవత్సరంలో? 15/11/2007 సంవత్సరంలో అది బంగ్లాదేశ్కు నష్టం కలిగించింది. ఆ తుఫాన్ పేరు ఏంటంటే సీడర్. ఆంధ్రప్రదేశ్లో పెను తుఫాను సంభవించి భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను పోగొట్టిన తుఫాను సంభవించిన రోజు 15/11/1977 సంవత్సరము. ఒకే టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 1 సెంచరీ మరియు 5 వికెట్లు తీసుకున్న క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఇండోనేషియా. ఇండియాలో నూనె గింజలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్ అంటున్నారు కానీ కీలో ఉంది. అది ఆన్సర్ కాదు ఫ్రెండ్స్, అది ఒకసారి చూసుకోండి. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం ఏది? చిలీ. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఎంఎన్ రాయ్. ఏ రాష్ట్రంలో కావేరి అత్యంత పొడవైన నదిగా ఉన్నది? తమిళనాడు రాష్ట్రంలో. తత్వవేత్తలు రాజులుగా ఉండి తీరాలి అని అన్నది ఎవరు? ప్లేటో అన్నాడు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం 1945 సంవత్సరం. ఇండియాలో మొబైల్ ఫోన్ వాడకందారుల సంఖ్య సుమారుగా 90 కోట్లు. లో భారతదేశ జనాభా 121 కోట్లు. ప్రపంచ విపత్తుల పంపిణీలో భూకంపాలు మరియు సునామీలు ఎంత శాతం వరకు ఉన్నాయి? 8% వరకు ఉన్నాయి. 2011లో భారతదేశ అక్షరాస్యత శాతం ఎంతగా ఉన్నది? 74.4%గా ఉన్నది. 2011లో భారతదేశ జనాభా సాంద్రత ఎంతంటే 382 ప్రతి చదరపు కిలోమీటర్కు. 2011లో ఆంధ్రప్రదేశ్ జనాభా 8,46,00,000. అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ విభజింపబడలేదు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్న చోటు బెంగుళూరు. ఏ దేశం నుండి భారతదేశం 126 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొన్నది? ఫ్రాన్స్ దేశం నుంచి. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి రిజిస్ట్రార్ జనరల్గా నియమితులైన మహిళ సి మస్తానమ్మ. ఇది ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి జనరల్ క్వశ్చన్స్. 2012 సంవత్సరంలో జరిగింది ఈ ఎగ్జాము. మా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.